ఈ అంశం ఇప్పుడు సుబ్బారావు గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈ కేసుని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరగాలి. సుబ్రహ్మణ్యం సంబంధించినటువంటి కేసు జరగాలి. ఈ కేసులో ఎవరైతే ఇతను ప్రైవేట్ పార్ట్స్ని చూపిస్తూ ఎవరైతే మహిళని ఇబ్బంది పెట్టాడో ఈ కేసులోనూ జరగాల్సిందే ఇన్వెస్టిగేషను. అదేవిధంగా ఇతర అంశాలు ఏదైతే ఇందాక భాస్కర్ చెప్తున్నట్టుగా అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయో ఆ కేసులో కూడా ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాజేష్ సార్ ఏంటి మొత్తానికి ఇప్పుడు ఎపిసోడ్కి ఇప్పుడు సార్ ఈ మొత్తం ఇప్పుడు అనంతబాబు ఎపిసోడ్ కానివ్వండి, అంబటి రాంబాబు ఎపిసోడ్, విజయసాయిరెడ్డి ఎపిసోడ్ కానివ్వండి, ఈ గోరంట్ల మాధవ్ ఈ మొత్తం ఎపిసోడ్కి కారణం జగన్మోహన్ రెడ్డి అనే అభిప్రాయం ఇప్పుడు ప్రజల్లో వ్యక్తం అవుతుంది సార్. కాదు రాజేష్, ఆయన చేయమంటారా చెప్పరు కదా ఎట్లాంటి అలాగా సార్ దీనికి రీజన్ ఏంటంటే అంబటి రాంబాబు అనే వ్యక్తి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సంవత్సర కాలంలో కన్యా సుకన్య అంటూ కూడా పెద్ద ఎత్తున అది ఆడియో లీక్ అయ్యి అంబటి రాంబాబు గురించి మీడియా అంతా కూడా కోడై కూసింది. కానీ అలాంటి అంబటి రాంబాబుకి 2.5 సంవత్సరాల తర్వాత మంత్రివర్గ విస్తరణలో జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి ఇచ్చారు. అదేవిధంగా ఎవరైతే కాజా టోల్ గేట్ దగ్గర దాడికి పాల్పడినటువంటి దేవళ్ళ రేవతి అనే అమ్మాయికి పిలిచి ఆ దాడి చేసిన 2 నెలల తర్వాత 2 రోజుల తర్వాత వడ్డేర కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. అదేవిధంగా తురకా కిషోర్ అనే వ్యక్తి ఎమ్మెల్యే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే మీద తురకా కిషోర్ అనే వ్యక్తి దాడి చేస్తే అతను పిలిచి మాచర్ల మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు. ఇవన్నిటి కూడా ఓకే వైసీపీ పార్టీలో మన పార్టీలో అంతే, అందులో అందరూ ఇలా చేసేవాళ్ళు ఉన్నారని కాదు సార్ ఉద్దేశం. కానీ 6 నెలలు సామాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారంటారు. అల్టిమేట్ గా ప్రతి ఒక్కరి అక్కడ పార్టీలో రాజకీయాల్లో ఉన్నారంటే ప్రతి ఒక్కళ్ళకి రీజన్ ఏంటంటే లీడర్ అవ్వాలి, నాయకుడిగా ఎమర్జ్ అవ్వాలి, లేదంటే పదవుల కోసమే అక్కడ ఉంటారు. కాబట్టి అలాంటి పదవి సార్ రాజేష్ ఒక్కసారి ఎవరైతే ఇన్స్పెక్టర్ నరసింహమూర్తి అడ్డతీగల నుంచి వారు జాయిన్ అయ్యారు. నరసింహమూర్తి గారు నమస్కారం అండి. నరసింహమూర్తి గారు నమస్కారం. ఏంటండి కంప్లైంట్ వచ్చిందా మీ దగ్గరికి? నరసింహమూర్తి గారు వినిపిస్తుందా వాయిస్ నాది? సర్కిల్ ఇన్స్పెక్టర్ అడ్డతీగల. హలో ఓకే, ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. ఎవరైతే ఇందాక అనంతబాబు నేను కంప్లైంట్ ఇచ్చానారో అసలు ఆ కంప్లైంట్ ఇచ్చారా లేదా అనేటువంటి దాని మీద ఇంతకుముందు మనం కొద్దిసేపటి క్రితం ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్తో మాట్లాడినప్పుడు ఆయన మాకు ఇంకా ఆ సమాచారం లేదు, ఒకసారి మరలా కనుక్కొని మళ్ళీ దీని మీద అప్డేట్ చేస్తున్నారు. అప్డేట్ చేసేటువంటి నేపథ్యంలో స్వయంగా మళ్ళీ వారే మన వాళ్ళు కాల్ చేశారు. మరి వారు కూడా కాల్లోకి జాయిన్ అవుతున్నారు. అసలు కంప్లైంట్ ఇచ్చారా లేదా అనేటువంటిది స్పష్టం అవుతుంది. కంప్లైంట్ ఇస్తే అందుట్లో ఏం పేర్కొన్నారు, ఏ అంశాలు పేర్కొన్నారు, దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏం జరగబోతుంది అనేటువంటిది కూడా మరింత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే రాజేష్, మొత్తానికి మొత్తం మీద జరిగినటువంటి అంశాలు చూస్తే అంటే ఆయన పరోక్షంగా ప్రోత్సహించడం, అంటే మీరు చెప్పినట్లుగా అంబటి రాంబాబు మీద ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయన మంత్రి పదవి ఇవ్వటం, అనంతబాబు ఎమ్మెల్సీగా అతన్ని సపోర్ట్ చేయటం, తర్వాత అతని క్యాంపెయిన్లో ఆయన పక్కన తిప్పుకోవటం, తర్వాత అతన్ని విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు వరకు ప్రభుత్వం ఫైట్ చేయటం, అతని మీద అతను సపోర్ట్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళటం, ఇలాంటివి అనేకమైనటువంటి అంశాలు ఆరోపణలు ఉన్నవి. వాటిని అంటే వాళ్ళందరూ ఎవరైతే నేరస్తులో లేకపోతే వాటికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ ప్రోత్సహించే విధంగా పార్టీ లేదా పార్టీ అధినాయకుడు వ్యవహరించాడు అనేటువంటిది మీ అభిప్రాయం, అంతే కదా? అంతే సార్, గ్రౌండ్ లెవెల్ క్యాడర్ నుంచి నాయకులు వరకు కూడా అందరూ కూడా అల్టిమేట్గా మేము నాయకులు అవ్వాలి, లేదంటే జగన్మోహన్ రెడ్డి కంట్లో పడాలి అనేది వాళ్ళ అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు రోజా కానివ్వండి, లేదంటే కొడాలి నాని, ఇలాంటి నేతలందరికీ కూడా మంత్రి పదవులు ఎలా వచ్చినాయంటే చంద్రబాబు నాయుడిని ఆయన కొడుకుని టార్గెట్ చేశారు, పరుష పదజాలంతో నోటికొచ్చినట్లు తిట్టారు, వాళ్ళకి మంత్రి పదవులు వచ్చినాయి. అదేవిధంగా అంబటి రాంబాబు ఇలాంటి కార్యకలాపాలు చేశాడు, ఆయనకు మంత్రి పదవి వచ్చింది. గోరంట్ల మాధవ్కి ఎంపీ ఆయన అలాంటి చర్యలకు పాల్పడినా
కూడా, అడ్డంగా వీడియోతో దొరికినా కూడా ఆయన మీద ఎలాంటి యాక్షన్ లేదు. సో నాయకుడికి దగ్గర అవ్వాలంటే ఇలాంటి కార్యకలాపాలని నాయకుడు ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ చేస్తే నాయకుడి దగ్గర అవుతాం కావాలని ఆ పార్టీ క్యాడర్ నుంచి, గ్రౌండ్ స్థాయి క్యాడర్ నుంచి నాయకులందరూ కూడా అలా టర్న్ అయ్యారు. అంతకుముందు గతంలో అందరూ కాంగ్రెస్ పార్టీలో చేశారు, టీడీపీలో చేశారు, తర్వాత వైసీపీకి వచ్చారు. అక్కడ ఉన్నప్పుడు బాగానే ఉన్నారు. కానీ నాయకుడు ఇలా చేస్తేనే మనం నాయకుడి దగ్గర అవుతున్నాం, ఇలా చేస్తేనే పదవులు వస్తున్నాయి అన్న ఆలోచనలో వాళ్ళందరూ కూడా ఇండైరెక్ట్ గా వాళ్ళ మైండ్ ఉన్నా కూడా ఓకే ఆ మైండ్ ట్యూన్ అనేది అలా మారిపోయింది సార్. అదే ప్రధానమైన రీజన్ గా ఇవన్నిటికి కూడా చూసుకుంటే మొదటి జరిగినటువంటి ఘటనని ఖండించకపోవటం, మొదటి జరిగినటువంటి ఘటన నేపథ్యంలో యాక్షన్ తీసుకోకపోవటం, ఒక నాయకుడు ఇలాంటి తప్పు చేసినప్పుడు ఆ తప్పుడు మీద చర్యలు తీసుకోకపోవటం, వెంటనే ఎంక్వైరీ వేసి ఆ నాయకుడిని శిక్షించకపోవటం, ఇదంతా కూడా దీనికి రీజన్ గా అనేది నా అభిప్రాయం సార్. ఓకే ఓకే రైట్ రాజేష్, మరి చూద్దాం ఈ అంశానికి సంబంధించి ఈ వివాదం ఇప్పుడు ఈ వీడియోతో ఎవరైతే అనంతబాబు చేసినటువంటి ఈ అరాచకాలు అన్యాయాలు అన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. ఆయన స్పష్టంగా ఆయనని అందరికీ అర్థమవుతుంది. రాష్ట్ర ప్రజానీకానికి, ఆ నియోజకవర్గ ఆ జిల్లా ప్రజానీకానికి కూడా స్పష్టంగా ఎమ్మెల్సీ అనంతబాబు అని ఆయన అర్థమవుతుంది. కానీ ఆయన ఆ వీడియోని అది మార్ఫింగ్ అని చెప్పని అంటున్నారు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఇట్లాంటి వీడియోలు ఉన్నప్పుడు మార్ఫింగ్ అని చెప్పని తప్పుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎవరైతే ఇలాంటి యువతి లేదా ఇలాంటి యువతులు ఎంతమంది వేధించబడ్డారు, ఎంతమంది బాధించబడ్డారు, ఎంతమంది అన్యాయానికి గురయ్యారు, ఎంతమంది రేపుకు గురయ్యారు, ఎంతమంది ఈ రకమైనటువంటి రాజకాలకి బలైపోయారు అనేటువంటిది కూడా బయటికి తీయాల్సినటువంటి అంశం. అదేవిధంగా దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యం కేసుకు సంబంధించినటువంటిది విచారణ చేపట్టాలి. అదేవిధంగా ఇతని మీద వచ్చినటువంటి అనేక ఎలిగేషన్స్ సంబంధించినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి కేసులన్నింటినీ కూడా వెలుగులోకి తీయాల్సినటువంటి అవసరం ఉంది.